హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది కాంచీపురంలోని శ్రీ కైలాసనాథర్ ఆలయం. ఈ ఆలయం కంచి బస్టాండ్ నుండి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ మ్యాప్ దానికి సంబంధించిందే. కంచి బస్టాండ్ నుంచి బయటకు వచ్చిందే. లెఫ్ట్ సైడ్ ఒకటే రోడ్డు స్ట్రైట్గా వెళ్ళామంటే 1.5 కిలోమీటర్ దూరంలో ఈ టెంపుల్ మనకి దర్శనమిస్తుంది. చూడండి, రోడ్ మ్యాప్ అలాగే ఉంది. కంచిలోని అన్ని టెంపుల్స్ని రోజుకొక వీడియో ద్వారా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ టెంపుల్ అతి పురాతనమైన మట్టితో చేసిన ఆలయాలలో ఇది ఒకటి. దీని క్రింది భాగంలో గ్రానైట్తోనూ మరియు శిల్పకళలను మట్టితోనూ చేశారు. ఇక్కడ శివుడు కైలాసనాథుడు అనే పేరుతో పిలువబడతారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 700లో నిర్మించారు. అప్పటి పల్లవ రాజులైన నరసింహవర్మన్ మరియు అతని కుమారుడైనటువంటి మహేంద్రవర్మన్ చేత ఈ ఆలయం నిర్మించబడింది. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ ఆలయం రాజ్యపాలకులకు యుద్ధాల సమయంలో రహస్య సొరంగంగా ఉపయోగపడిందని చెబుతారు. రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని సందర్శించిన తరువాత తంజావూరులోని శ్రీ బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఇందులో 58 ఉపమందిరాలతో కూడిన ప్రదక్షిణ మార్గం ఉంది. గర్భగుడిలోని శివలింగం గ్రానైట్ రాయితో 16 వైపుల మొహాలతో కూడి ఉంది. గర్భగుడిలో ప్రదక్షిణ చేయడానికి 7 మెట్లతో కూడిన ఒక ఇరుకైన మార్గం ఉంది. ఆ ఇరుకైన మార్గం గుండా వెళ్ళడం అంటే మరణంలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక మార్గం ద్వారా బయటకు రావాలి, అంటే తల్లి గర్భం నుండి బయటకు రావడమే. ఇది హిందువుల యొక్క పునర్జన్మ సిద్ధాంతాన్ని కూడా వివరిస్తుంది. ఈ ప్రదక్షిణ మార్గాన్ని పూర్తి చేయడం ద్వారా పునర్జన్మ చక్రం విచ్ఛిన్నమై మోక్షాన్ని పొందుతారని మరొక నమ్మకం ఉంది. మహాశివరాత్రి ఆలయంలో జరిగే అతిపెద్ద పండగ. ఇప్పటిదాకా ఈ ఆలయం యొక్క చరిత్రని మీకు వివరించాను. ఇప్పుడు మనం ఆలయంలోకి ప్రవేశిస్తాం ఫ్రెండ్స్. చూడండి, అద్భుతమైన శిలాకల్పాన్ని మీకు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఆలయం ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఆలయం ముందు భాగంలో మనకి చిన్న చిన్న గోపురాలతో కూడిన అనేక శివలింగాలు అందులో అమర్చబడి ఉన్నాయి. ఆలయానికి ఎదురుగుండా పెద్ద నందీశ్వరుడు ఉంటారు. రండి ఫ్రెండ్స్, మనం ఆలయంలోకి ప్రవేశించి ఆలయం లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది ప్రధాన ద్వారం ఫ్రెండ్స్. ఎప్పటివో చూడండి, అన్ని మట్టివి, మధ్యలో గ్రానైట్ రాయి. ఎంట్రన్స్లోనే ఒక శివలింగం ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మూలస్థానం దీని వెనకాల ఉంటుంది. చూడండి, ఆలయం లోపలి గోడల్లో మొత్తం శిలా నైపుణ్యమే ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా చెక్కున్నారు. మొత్తం మట్టే ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం మట్టితో చేసినటివే అండి. ఒక్కొక్క ఉపమందిరాలలో ఒక్కొక్క విధమైన దేవతామూర్తులు మనకి దర్శనమిస్తారు ఫ్రెండ్స్. చూడండి, మొత్తం మట్టితో చేసినటివి ఎంత బాగా చేస్తున్నారు. సింహాలు చూడండి ఫ్రెండ్స్, పల్లవుల కాలం నాటివి, మొత్తం మట్టే అండి. ఈ పక్కన గోడ పైన చూడండి ఫ్రెండ్స్, మందిరం గోడ పైన, లోపల, బయట మొత్తం మనకి అద్భుతమైన శిలాఖండం అండి. ఈ ఆలయాన్ని గురించి మన ప్రవచనకర్త అయినటువంటి శ్రీ బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఆయన ప్రవచనాల్లో చెప్పారు. ఆయన చెప్పిన విధానం ప్రకారం అప్పట్లో తొండమాన్ మండలాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు ఈ మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరాన్ని నిర్మించి అందరినీ కుంభాభిషేకానికి పిలిచారంట. పక్క రాజ్యంలో ఉండే రాజులను, సామంతులను అందరినీ కుంభాభిషేకానికి పిలిపిస్తే అన్ని ఏర్పాటు చేసుకున్నారు. పక్క రోజు కుంభాభిషేకం చేస్తామనేసి. ఆ రోజు రాత్రి రాజు నిద్రిస్తున్న సమయంలో కలలో శివుడు ప్రత్యక్షమై
కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా అని అడిగితే చేసుకున్నాను స్వామి అంటే, సరే నేను కుంభాభిషేకానికి రావడం లేదు, నువ్వు కావాలంటే కుంభాభిషేకం చేసుకో అన్నారంట. దీంట్లో ఆశ్చర్యపోయిన రాజు, మీరు రాకపోతే ఎలా స్వామి, మీరు లేకుండా నేను ఎలా కుంభాభిషేకం చేసేది అంటే, అప్పుడు ఆయన నీ రాజ్యంలోనే తిరువిండ్లపూర్ అనే ఒక ఊర్లో పూసనార్ అనే ఒక భక్తుడు నా కోసం ఒక బ్రహ్మాండమైన గుడి కట్టున్నారు, అదే ముహూర్తానికే గుడి ప్రారంభోత్సవం ఉంది, కాబట్టి నేను మీ గుడి ప్రారంభోత్సవానికి కుంభాభిషేకాన్ని నేను రాలేను అన్నారంట. రాజు వెంటనే నిద్ర నుండి ఉపక్రమించి లేచి మారువేషంలో ఆ తిరువిండ్లపూర్ వెళ్ళారంట. ఆ తిరువిండ్లపూర్ వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళని బ్రాహ్మణుడైనటువంటి పూసలార్ గృహం ఎక్కడ ఉంది అని అడిగితే, అదో అక్కడ ఉన్నారు చూడండి ఆయనే అన్నారంట. ఆయన ఏదో గుడి కట్టారంట, ఆ గుడి ప్రారంభోత్సవం ఉందంట అంటే, లేదు అతను ఒక పిచ్చోడు, అందరి దగ్గర చెప్తుంటాడు శివుడి గుడి కట్టాలి అనేసి, గుడి లేదు ఏమీ లేదు, అరుగు మీద కూర్చోన్నాడు చూడండి అతనే పూసలారు అన్నారంట. కానీ రాజు నమ్మలేదంట. నేరుగా పూసలారు దగ్గరికి వెళ్ళి ఆయన ధ్యానంలో ఉన్నారంట. వెళ్ళి, స్వామి ఈ విధంగా ఒక పెద్ద గుడి కట్టారంట కదా, గొప్ప దేవాలయం ఎప్పుడు ప్రారంభోత్సవము అంటే, రేపే ప్రారంభోత్సవము అన్నారంట. అప్పుడు రాజు ఆ బ్రాహ్మణుడు అయినటువంటి పూసలారుతో, మీరు ఏ విధంగా గుడి కట్టారు అని అడిగారంట. అప్పుడు ఆ పూసలారు అనే బ్రాహ్మణుడు, నేను గుడి కట్టాలనేసి ఈ రాజ్యంలో ఉండే ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ధన సహాయం అడిగాను, కానీ ఏ ఒక్కరూ నన్ను అర్థం చేసుకోలేదు, ఎవరూ నాకు సహాయం చేయలేదు, దానివల్ల నేను ధ్యానంలో కూర్చొని దేశంలో ఉండే గొప్ప శిల్పులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ పోగు చేసి, అదేవిధంగా ధ్యానంలోనే కూర్చొని దేశంలో ఉండే గొప్ప రాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటినన్నింటినీ సముద్ర మార్గం ద్వారా తీసుకొని వచ్చి నా గుండెల్లో మహా అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాను, రేపే కుంభాభిషేకం అన్నాడంట. అప్పుడు ఆ రాజు ఆ బ్రాహ్మణుడైనటువంటి పూసలార్ కాళ్ళ మీద పడి, అయ్యా మీరు ఎటువంటి శివభక్తులో నాకు అర్థమయ్యింది, నేను నా రాజ్యంలో మహాదేవాలయాన్ని కట్టాను, అద్భుతమైన దేవాలయము, కానీ రాత్రి కలలో శివుడు ప్రత్యక్షమై ఆ దేవాలయం కుంభాభిషేకానికి నేను రాను, పూసలారు కట్టేటువంటి దేవాలయ కుంభాభిషేకానికి నేను వెళ్తున్నాను అన్నారు. కాబట్టి మీరు నా మీద దయ ఉంచి మీరు ఎటువంటి దేవాలయాన్ని అయితే మీ మనసులో కట్టారో అటువంటి దేవాలయాన్ని నేను మీకు కట్టిస్తాను, నాకు అనుమతి ఇవ్వండి అన్నారు. ఆ తర్వాత ఈ రాజు ఆయన మనసులో ఎటువంటి దేవాలయాన్ని కట్టి ఉన్నారో అటువంటి దేవాలయాన్ని ఆయనకి నిర్మించి ఇచ్చి, కుంభాభిషేకం అయిన తర్వాత ఇక్కడికి వచ్చి కాంచీపురంలోని శ్రీ కైలాసనాథర్ టెంపుల్లో కుంభాభిషేకం చేశారని చెప్తారండి. ఈ ఆలయాన్ని చాలా బాగా చెక్కున్నారు ఫ్రెండ్స్. మనకి ఎక్కడ చిన్న గ్యాప్ కూడా ఉండదండి. ఏ గుహలో చూసినానో ఏదో ఒక దేవతామూర్తి ఉంటారు. దేవతామూర్తితో పాటు పక్కన ఇరుపక్కల ఇంకా చిన్న దేవతామూర్తులు అందరూ ఉంటారండి. ఎక్కడ చూసినా సరే చిన్న గ్యాప్ అనేది కూడా ఉండదు ఫ్రెండ్స్. చిన్న ఇంచులో కూడా ఒక దేవతామూర్తి ఉంటుందండి. చూడండి, ఈ లోపల మనకి ఈ పక్క ముగ్గురు, ఆ పక్క ముగ్గురు, శివుడు జటాజూటంతో, పైన గంగాదేవితో, ఈ పక్కన చూడండి సింహాలు, ఆ పక్కన పెద్ద నందీశ్వరులు, పెద్ద నంది అండి, మనం నిల్చుకుంటే మన భుజం దగ్గర దాకా ఉంటాయండి సింహాలు. చూడండి ఫ్రెండ్స్, సింహం గోరు అయితేనే మనం పట్టుకోవాలంటే అంత పెద్దదండి ఒక్కొక్క గోరు. ఈ చూడండి ఇంకో గుహలో ఎలా ఉందో, చిన్న మందిరాలండి, కానీ పెద్ద లోపల చూసినప్పుడు, బయట నుంచి చూసినప్పుడు చిన్న మందిరంగా ఉంటుంది, లోపల చూస్తే గుహలాగా ఉంటుందండి. చూడండి ఎంత బాగా చెక్కున్నారో అప్పటివి. ఇంకా కొన్ని అయితే అప్పుడు వాళ్ళు వేసిన ఆకు పసరు పెయింటింగ్ అండి, ఇంకా కూడా అలాగే ఉన్నాయి కొన్ని దగ్గర, అవి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీకు వీలున్నప్పుడు కాంచీపురం వచ్చినప్పుడు మీరు తప్పకుండా కైలాసనాథర్ టెంపుల్ని దర్శించుకోండి ఫ్రెండ్స్. మీకు మీ ఫ్యామిలీకి ఒక థ్రిల్ ఉంటుందండి. మన పిల్లలకి వచ్చి ఇలాంటివి చూపించడం ద్వారా మన హిందూ మతం మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఇంకా వస్తుంది ఫ్రెండ్స్. మన పూర్వీకులు ఇటువంటి వాళ్ళ, ఇంత గొప్ప మేధాశక్తులు ఉన్నాయా వాళ్ళ దగ్గర, ఇన్ని సంవత్సరాలైనా ఇసుకతో కట్టిన దేవాలయం ఇంకా ఉందంటే
ఎంత అద్భుతంగా కట్టుంటారు ఫ్రెండ్స్, ఎంత ఆలోచన శక్తితో కట్టుంటారు. ఎన్నిసార్లు వర్షాలు తుఫాన్లు ఎన్ని వచ్చుంటాయి, కానీ ఇంకా కరిగిపోకుండా అలాగే ఉన్నాయంటే వాళ్ళు ఎంత బాగా తెలివితో ఏం మిక్స్ చేసి కట్టారో కూడా తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఇది లోపల చూడండి. అప్పట్లో వాళ్ళు వేసిన పెయింట్లు అంతా ఏమి ఉండవండి. అప్పట్లో ఓన్లీ ఆకు పసరు మాత్రమే. ఆకు పసరుతో వేసినటివే ఇంకా ఆ కలర్స్ అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం కలిపి వేశారని కూడా ఎవరికి తెలియదు ఫ్రెండ్స్, కానీ ఇంకా కూడా ఉన్నాయి. క్రీస్తు శకం 700లో వేసిన పెయింట్స్ అండి అవి, ఇంకా అలాగే ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యం ఫ్రెండ్స్. చూడండి, టెంపుల్ చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. నాకైతే అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాలేదు ఫ్రెండ్స్. కొంచెంసేపు అక్కడే కూర్చుని ఉందామనేసి దాదాపు ఒక 3 hours అక్కడే ఉన్నాను ఫ్రెండ్స్. చూడండి, ఒక్కొక్క గుహలోనూ ఒక్కొక్క దేవతామూర్తి. చూడండి, మనకి ఆ మట్టి అన్ని ఊడిపోయి పైన పెయింట్, ఆ మట్టిలో కూడా ఆకారం అలాగే కనబడుతుంది ఫ్రెండ్స్. మొత్తం ఇసుకే అండి, కింద బేస్మెంట్ మాత్రమే గ్రానైట్ ఫ్రెండ్స్. చూడండి, వీటికి పెయింట్ అలాగే ఉంది ఫ్రెండ్స్. చిన్న చిన్న గుహల్లో కూడా చిన్న చిన్న దేవతామూర్తుల నుంచి అందరినీ చెక్కున్నారు ఫ్రెండ్స్. అన్ని రకాల దేవతామూర్తులు ఉన్నాయండి ఇక్కడ. బ్రహ్మ, విష్ణు, శివుడు, కాళికాదేవి, శ్రీకృష్ణుడు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ గుహ ఖాళీగా ఉందా? చూడండి, ఇది ఒక టెక్నిక్. ఈ సింహం చూడండి మీకు చూపిస్తుంది. ఈ సింహం చెయ్యి ఈ పక్క చూపిస్తుంది, ఆ సింహం చెయ్యి ఆ పక్క చూపిస్తుంది. చూడండి, చూపిస్తాను చూడండి. ఈ చెయ్యి ఈ పక్క చూపిస్తుందా, ఈ చెయ్యి ఈ పక్క చూపిస్తుంది. ఈ చెయ్యి ఈ పక్క చూపించినప్పుడు దీన్ని అర్థం చూడండి. లోపలికి వెళ్తే ఇక్కడ గుహ ఉంది. అప్పట్లో రాజులు ఎందుకు కట్టారో తెలీదు. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ కోడ్ వర్డ్స్ ఏమైనా ఉండొచ్చు. అది మనం ముందే అనుకున్నాం కదా, యుద్ధ సమయాలలో రాజులు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఈ గుడిలో స్వర్గ మార్గం ఉంది అంటారు కదా. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ వాళ్ళు అప్పట్లోనే యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. అది ఈవినింగ్ టైం కన్నా డే టైంలో బాగుంటుంది ఫ్రెండ్స్. మనం మార్నింగ్ టైంలో చూసేటప్పుడు టెంపుల్ యొక్క ఆ శిల్ప కళలు మనకి బాగా కనపడతాయండి. ఈవినింగ్ రాత్రి టైంలో ఇవి అంతగా మనకి కనపడవు. ఈ మధ్యాహ్నం టైం కరెక్ట్గా ఒక 11, 10 నుంచి 12 లోపల ఈ టెంపుల్లోకి వచ్చామంటే మనకి బాగా అన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్. మధ్యాహ్నం పైన ఎండ ఎక్కువైపోతుంది, ఉండలేము. చూడండి ఎటువంటి ఎండో. నేను నా ఫ్యామిలీతో వెళ్ళాను ఫ్రెండ్స్. వాళ్ళు ఒక పక్కన దర్శనం చేస్తున్నారు, నేను ఒక పక్క వీడియో తీస్తున్నాను. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసాం కదా, చూపిస్తామనేసి. మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఇంకా కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు చూపించేటివన్నీ ఒక సైడే అనుకుంటున్నారేమో, అన్ని సింహాలు ఒకటే చూపిస్తున్నాడు ఏంట్రా వీడు అనేసి. కాదండి, నేను గుడి రౌండ్ చేస్తున్నాను. ప్రదక్షిణా మార్గం ద్వారా వచ్చి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉందండి. అసలు గుడి మొత్తం ఇలాగే ఉంది ఫ్రెండ్స్. పైన చూడండి, చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగా చెక్కున్నారో చూడండి. మనం వాటిని చూడాలంటే, క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఆడే కూర్చొని దాని మీద అనలైసిస్ చేయాలి ఫ్రెండ్స్. అనలైజ్ చేస్తే కానీ తెలియదు వాటి అర్థాలు ఏంటో అనేసి. చూడండి ఎంత బాగా చెక్కున్నారు చూడండి ఫ్రెండ్స్. పైన కింద ఎక్కడా గ్యాప్ లేదండి. ఇవి చూడండి, శిథిలావస్థకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్రీస్తు శకం 700లో కట్టింది, కానీ ఇంకా ఈ పక్కన చూడండి, అది సింహం గోరు చూడండి ఫ్రెండ్స్. చెప్పాను కదా మీకు, ఒక సింహం గోరే అంత పెద్దది ఉంది ఫ్రెండ్స్. చూడండి, 58 ఉపమండలాలు ఫ్రెండ్స్, ఉపమందిరాలు సారీ. ఇదే విధంగా టెంపుల్కి 4 పక్కల 4 సైడు మనకి నందీశ్వరుడు, ఏనుగుని పెట్టున్నారు ఫ్రెండ్స్. అవి కూడా చూపిస్తాను మీకు. ఒక ఏనుగు, ఒక నందీశ్వరుడు ఒక పక్కన, అదేవిధంగా ఇంకో పక్కన ఒక ఏనుగు, ఒక నందీశ్వరుడు. పెద్ద ఏనుగు, పెద్ద నందీశ్వరుడు ఫ్రెండ్స్. మన దూరం నుంచి చూసేటప్పుడు బాగా తెలుస్తుంది అవి. చూడండి, ఇక్కడ ఒక దేవతామూర్తి. మొత్తం ఏదో లాంగ్వేజ్లో రాస్తున్నారు ఫ్రెండ్స్, అర్థం కావడం లేదు. అది తమిళ్ కాదైతే, అట్లనే సాంస్క్రిట్ కాదు.
చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో వచ్చామంటే ఇక్కడ ఏనుగు వస్తుంది ఫ్రెండ్స్. ఏనుగు, ఈ పక్కన నందీశ్వరుడు. అదేవిధంగా 4 మూలలో 4 పక్కల పెట్టున్నారు. మొత్తం 8 పెట్టున్నారు ఫ్రెండ్స్. కనిపిస్తుందా పైన ఏనుగు? ఎంత బాగా చెక్కున్నటువంటి ఏనుగు తొండము, అది కూర్చోండి స్టైలు. జూమ్ చేసి చూపించానా? ఈ పక్కనే నందీశ్వరుడు అండి. అదేవిధంగా 4 పక్కల 4 ఉన్నాయండి. ఈ పక్కన 2, ఆ పక్కన 2, ఇలాగా. చిలకలు ఫుల్గా ఉన్నాయండి, చిలకలు పావురాలు ఈ గుళ్ళో. చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీ కైలాసనాథర్ టెంపుల్. ఈ టెంపుల్ని మనం విజిట్ చేయాలంటే కంచి బస్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే కంచిలో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పాత రైల్వే స్టేషను, కొత్త రైల్వే స్టేషన్ అనేసి. కొత్త రైల్వే స్టేషన్ నుంచి అయినా సరే, పాత రైల్వే స్టేషన్ నుంచి అయినా సరే మనకి 2.5 కిలోమీటర్ వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఆటోలు అవైలబుల్లో ఉంటాయి. మనం కారు వాటిలో రాకుండా ట్రైన్స్ వాటిలో వచ్చామంటే కంచికి యాత్రాపరంగా ఆటోలో కూడా మనకు రావచ్చు ఫ్రెండ్స్. ఈ ఆలయంలో దర్శన వేళలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల దాకా, తరువాత సాయంత్రం 4 నుండి 6:30 గంటల దాకా ఉంటుందండి. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కావాలండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.